మామ ఈ షార్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఎవరు స్కిప్ చేయకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్. ఈ షార్ట్ వీడియో ఎందుకంటే బోయ్ అవార్డ్స్ తెలుసు కదా బ్రో! దాంట్లో నుంచి మనకైతే నలుగురైతే నామినేట్ అయ్యారు బ్రో. దాంట్లో ఫస్ట్ 'ధీరజ్', ఇంకా 'మున్నా భాయ్', ఇంకా 'హెచ్‌టీజీ బేవమ్మ', ఇంకా 'కేవీ18' బ్రో. వీళ్ళు నలుగురైతే నామినేట్ అయితే అయ్యారు. అబ్బాయికి అయితే అవార్డ్ వచ్చింది కదా! ఆ వీడియో అయితే ప్లే చేస్తున్నాను చూడండి. क्या लगता है दोस्तों? The Booyah Award for Regional Creator of the Year. Sorry, Anna. Yes, it's Munna Bhai Gaming. Make some noise for Munna Bhai Gaming. కంగ్రాచులేషన్స్ మున్నా బ్రో. కంగ్రాచులేషన్స్ బ్రో. మీరైతే 2 బోయ్ అవార్డ్స్ అయితే గెలిచారు. 2 కూడా నేషనల్ క్రియేటర్ ఆఫ్ ద ఇయర్ నుంచి పొందారు 2 బోయ్ అవార్డ్స్ కూడా. ఇంకా 3 ప్లేయర్స్ చూసుకోవచ్చు. హెచ్‌టీజీ బేవమ్మ, దియమ్మన్, ధీరజ్, కేవీ18. వీళ్ళు ముగ్గురు అయితే టాప్ 5లో కానీ నామినేట్ అయ్యారు కానీ బోయ్ అవార్డ్స్లో అయితే ఓడిపోయారు. పర్లేదు, మేమైతే నెక్స్ట్ టైం అయితే మిమ్మల్ని కంపల్సరీ గెలిపిస్తాం. కానీ నేను ఒకటి అడుగుతున్నాను బ్రో, ఏమనుకోకండి. అదేంటంటే మీరు అందరూ వేరేగా నామినేట్ అయితే బాగుంటాయి బ్రో. అందరూ ఒక దగ్గరే నామినేట్ అయిపోయారు. ఈ సంవత్సరం అయితే రీజనల్ క్రియేటర్ ఆఫ్ ద ఇయర్లో అందరు నామినేట్ అయితే అయిపోయారు. ప్లీజ్ బ్రో, నెక్స్ట్ టైం నుంచి అలా చేయకండి. అందరూ వేరేగా నామినేట్ అవ్వండి. ఒక దాంట్లో నామినేట్ అయిపోవడం వల్ల అందరూ మంచి కంటెంట్ ఇస్తారు బ్రో. మంచిగా గేమ్ ప్లే ఉంటుంది. ఎవరికి ఓటేలో అయితే మాకు అర్థం కావట్లేదు. అందుకే బ్రో, ఎవరిని గెలిపించాలో అర్థం కావట్లేదు. అదే మీరు వేరే నామినేట్ అయితే అందరు కలిపి మిమ్మల్ని గెలిపిస్తారు బ్రో. తెలుగు కమ్యూనిటీలో నుంచి మన దియమ్మన్ ధీరజ్ గురించి మాట్లాడుకుంటే తను 950K ఉన్నప్పుడు అయితే ఫేస్ రివీల్ చేశారు. దేనికోసం అంటే బోయ్ అవార్డ్స్ కోసమే. తనైతే గెలుస్తాను అనుకున్నాను, కానీ బోయ్ అవార్డ్స్లో అయితే ఓడిపోయారు. పర్లేదు బ్రో, టాప్ 5 అయితే నామినేట్ అయ్యావు. ఫస్ట్ టైం అయితే నువ్వైతే బోయ్ అవార్డ్స్లోకి వచ్చావు, కానీ టాప్ 5 అయితే నామినేట్ అయ్యావు. చాలు, నెక్స్ట్ టైం అయితే మేము గెలిపిస్తాం. ఓకే బ్రో. హెచ్‌టీజీ బేవమ్మ కంగ్రాచులేషన్స్ అక్క. టాప్ 5లో అయితే నామినేట్ అయ్యావు, కానీ ఓడిపోయావు. పర్లేదు అక్క, ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయితే గెలుద్దు అక్క. మేమైతే ఓట్లు వేసి మరి గెలిపిస్తాం అక్క. నువ్వైతే టాప్ 5లో నామినేట్ అవ్వడం నాకైతే చాలా ఆనందంగా ఉంది, కానీ ఓడిపోవడం అయితే చాలా బాధగా ఉంది. పర్లేదు అక్క, నెక్స్ట్ టైం అయితే మేము గెలిపిస్తాం. కేవీ18 బ్రో గురించి మాట్లాడుకుని చూసుకొచ్చి తన షార్ట్స్ ఎడిటింగ్ ఎవరు చేయలేరు బ్రో. తన షార్ట్స్ ఎడిటింగ్ చాలా బాగా అయితే చేస్తాడు. మన అల్లు అర్జున్ సారే తన షార్ట్ వీడియో అయితే మెన్షన్ చేసుకున్నారు. అది బ్రో. పర్లేదు బ్రో, ఈసారి ఓడిపోయినా పర్లేదు బ్రో. నెక్స్ట్ టైం అయితే మళ్ళీ మీరైతే నామినేట్ అవుతారు కదా, అప్పుడు మేము గెలిపిస్తాం. ఇంకా ఓడిపోయిన వాళ్ళు అయితే బాధపడకండి బ్రో. నెక్స్ట్ టైం నామినేట్ అవుతారు కదా, అప్పుడు మేమైతే గెలిపిస్తాం. కానీ మీరైతే గెలుస్తారు. మరి ఈ వీడియో వాళ్ళ దాకా అయితే తీసుకెళ్తారు అనుకుంటున్నాను. ఓకే బ్రో, బాయ్. మళ్ళీ నెక్స్ట్ షార్ట్ వెళ్తే కలుద్దాం. ఈ వీడియో అయితే లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది. బాయ్ బ్రో, బాయ్.